హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు బెండకాయ పచ్చిరేలు పులుసు చేస్తున్నానండి. అది ఎలాగేంటో మీకు సింపుల్గా చెప్తాను. వంట రాని వాళ్ళ కోసం, బ్యాచిలర్స్ కోసం చేస్తున్నానండి. వచ్చిన వాళ్ళకి సింపులే, కానీ రాని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసి చేసుకోగలరని నేను బెండకాయ పచ్చిరేలు సింపుల్గా చేసి చూపిస్తాను మీకు. దానికోసమని నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. 200 గ్రాములు పచ్చిరొయ్యలు తీసుకున్నాను. అవి శుభ్రంగా ఒలిచేసుకుని పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. కూర రెడీ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ మీద నాన్ స్టిక్ పెట్టుకున్నాను. నేను గిన్నె అయినా పర్వాలేదు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుందాం. గిన్నె కొంచెం వేడైన తర్వాత మనం కూరకి ఎంతైతే నూనె వేసుకుంటామో అంత నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నానండి, టేబుల్ స్పూన్లు. నూనె వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. మనం ఫస్ట్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి వేసేసుకుని నూనెలో ఒక్కసారి వేపుకుందాం. ఇలా వేపుకోవడం వల్ల మనకి నీసు స్మెల్ అన్నది రాదన్నమాట కూర. ఓకే అండి, అందుకోసమని ముందు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చిరొయ్యలు వేపుకోవచ్చు. అదిగా చూసారా, 3 నిమిషాలు వేపుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు వేపేసుకుందాం. పెద్ద ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకోవచ్చు. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదండి, దానికోసమని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం, ఉల్లిపాయలు మగ్గేంత వరకును. ఒకసారి మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు వేగినాయో లేదో. చూసారు, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడినాయి కదా. ఒక టమాటా తీసుకున్నాను, నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కొంచెం మెత్తబడేంత వరకు టమాటా వేపుకోవచ్చు మూత పెట్టేసుకుని. 1 నిమిషం టమాటా ముక్కలు కూడా వేగిపోయినాయి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే మనం తీసుకున్న బెండకాయలు, పెద్ద బెండకాయ అయితే 3 ముక్కలు, చిన్న బెండకాయ అయితే 2 ముక్కలు చేసుకుందాం. చూసారా, మనం ఇలా కోసుకుని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుని కింద పైకి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం బెండకాయ ముక్కల్ని మూత పెట్టేసుకుని. తీసి చూద్దాం, 5 నిమిషాలు అయింది. మెత్తబడినాయి బెండకాయ ముక్కలు. ఇప్పుడు అందులో మనం ముందుగా వేపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి వేసేసుకుందాం. 1 స్పూను తాజా వెల్లుల్లి అల్లం పేస్ట్. ఇది వేసుకోవడం వల్ల మనకి పచ్చిరొయ్యలు వేస్తాం కదండి, దానికోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో నీచు స్మెల్ అన్నది రాదన్నమాట. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. 1 నిమిషం అయింది కదా, మూత తీసి 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. ఒకసారి కలిపేసుకుని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకుని, కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 1/2 లీటర్ 1/2 లీటర్ అని కాదు కానండి నీళ్ళు, కొంచెం బెండకాయ ముక్క ములిగేంత వరకు వేసుకుంటే మనకి బెండకాయ ఉడుకుతుంది అన్నమాట. దానికోసమని నేనైతే 1/2 లీటర్ పట్టిన వాటరు, దానికోసం మీరు చూసుకుని వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను నేను. ఇది కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టేసుకుని మనం కొంచెం గుజ్జు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. చింతపండు గుజ్జు వేసేసుకుందామండి. మీకు ఇంకా పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి, పర్వాలేదు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోలేదు ఉప్పు. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో 3 నిమిషాలు ఉడకనిద్దాం, సరిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది కూర. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చూపిస్తాను మీకు. ఈ బెండకాయ పచ్చిరొయ్యల పులుసు రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు కూడా? నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పే విధంగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఓకే అండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్.